వాక్కులో నుంచి, ఆయన నోటి మాటలో నుంచి, శబ్దములో నుంచి ఈ సృష్టి ఉద్భవించింది అనగా ఆయన మాటే సమస్తాన్ని కట్టగలదో. చీకటి పొందుతున్న, చీకటిలో మణిగిపోతున్న జీవితాలు, వ్యాధితో, సమస్యలతో, రకరకాల కష్టాలతో, కన్నీటితో నలిగిపోతున్న ఏ జీవితానికైనా జీవం ఇవ్వగలిగేది దేవుని మాట. కాబట్టి బిడ్డలారా, ఇది ఒక మత ప్రాతిపదికన చెప్పబడిన మాట కాదు. ఇది నేను దేవుని సేవకుని కదా, నేను ఆయన ప్రకటించాలని చెబుతున్న మాట కాదు. కానీ మా జీవితంలో మేము అన్ని కుటుంబాల నుంచి నడిపించబడ్డాం. ప్రభువుని ఎరిగిన కుటుంబం కాదు. అయినా కూడా నా తల్లి ఒక బలహీనతలో మరణ స్థితికి వెళ్ళిపోయి ఆర్థికంగా చితికిపోయిన స్థితిలో, ఇక మనిషి చేతికి రాదు అనుకున్న పరిస్థితుల్లో ఓ సహోదరి పలికిన దేవుని మాట, ఒక సహోదరి చూపిన దేవుని ప్రేమ మా జీవితాలలో మళ్ళీ మా తల్లిని మేము సంపాదించుకోవడానికి, ఆమె మరలా నేటికి 20 ఏండ్లుగా జీవమ్మగా, సజీవురాలుగా ప్రభువు సాక్షి ఉండడానికి మా కంటితో మేము చూసాం. దేవుని మాట ఎంత జీవంగా